దారి తప్పి పనికి మారిన వాడమై బుద్ధి చెడి తప్పిపోయిన కుమారుడు ఎంతో తప్పిది తండ్రి. నీ ఎదుకు తిరిగి రావాలని ఆశపడుతున్నాను. ఒక్కసారి మమ్మల్ని చేర్చుకో ప్రభా. ఇగో తండ్రి పంది వల్లే పొల్లి కుక్క వల్లే తిరిగి ఇగో తండ్రి ప్రభా అయ్యా దోషులుగా నీతిపై సమయంలో నిలబడి ఉన్నాము ప్రభా. ఒక్కసారి మమ్మల్ని కనికరించి ప్రభా కలుగురా. నాకు నీ జ్ఞానముతో నింపు అయ్యా. నన్ను ఒక్కసారి దర్శించు. నేను కోల్పోయిన రక్షణకి అయ్యా నీ రక్షణానందంతో నన్ను నింపు ప్రభా. తండ్రి నన్ను ఒక్కసారి స్వీకరించండి ప్రభు. అన్నాడు ఆ తండ్రి తప్పిపోయిన కుమారుని ఇగో పరిగెత్తుకుంటూ వచ్చి ముద్దాడి కౌగిలించిన దేవుడు నిన్ను నన్ను సమయంలో దర్శించబోతున్న తండ్రి. నేను ఒక్కసారి ఒక్క మాట అడగలిగితే నన్ను ఈ సమయంలో పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. తండ్రి నీ జ్ఞానముతో నన్ను నింపు అయ్యా. ఉత్సాహ సందేశం తిరిగి నాకు కలిగించాయి. రక్షణ ఆనందంతో నన్ను నింపు. నన్ను కడిగిపోయు. నా దోషములను ఎదుట నేను ఒప్పుకుంటున్నాను ప్రభా. నీకు
మరుగైనది నాలో ఏది లేదు ప్రభు. దాచబడిన ప్రతి పాపం నేను కుమరిస్తున్నాను. నీ ఆత్మతో నన్ను దర్శించు ప్రభా. నీ ఆత్మతో నన్ను నింపండి తండ్రి. నాకు దయచేయండి ఇస్తానన్నా. నీ రక్తంతో కడుగు. అందరం అడుగుదాం. నీ జ్ఞానమును నీ సత్యమును ఆంతర్యమును పుట్టించుము. సత్యమును నాంతర్యములో పుట్టించు. ఉత్సవ సంతోషం ఇవయ్యా. ఉత్సవ సంతోషం నిరక్షణానందం. ఉత్సవ సంతోషం నిరక్షణానందం బిగ్గరగా కలుగ చేయుము. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఆయన అంటారు, మనం పాపం లేని వారు మనం చెప్పుకునేడాలి. మనమే మోసపుచ్చుకుందాం. నీకు ఆయన నమ్మదగిన వాడు, నీకు మద్దతు కనుక మన పాపములను ఒకవేళ మనం ఒప్పుకుని ఉంటే నమ్మదగిన వాడు, నీకు మద్దతు కనుక ఆయన మన సమస్త పాపం నుంచి, దుర్నీతి నుండి మనల్ని విడుదల చేసి గడికి వేయవాడైనా తండ్రి నీ ఎదురు వస్తున్నాం. నేను ఆశ్రయిస్తున్నాం. ఈ సమయంలో మేమందరము నీ పాదాల చెంత వస్తున్నాం. ఒక్కసారి మమ్మల్ని కడగండి. నీ రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభా. మేము పరిశుద్ధపరచబడాలని ఆశపడుతున్నాం. మేము పవిత్రపరచబడాలని ఆశపడుతున్నాం. నీ యొక్క పాదాల చెంతకు రావాలని ఆశపడుతున్నాం. దయచేసి క్షమించు ప్రభా. మమ్మల్ని విడిచిపెట్టకు, మమ్మల్ని జారిపోనివ్వకు అయ్యా. నీ చేతుల నుంచి మమ్మల్ని దూరం చేయొద్దు. నీ సన్నిధి నుంచి మమ్మల్ని దూరం చేయకు. నీ రక్షణానంది మరలా పుట్టించు. సమతి గల మనసులకు మాకు కలగజేసి మమ్మల్ని దృఢపరచు. మా దోషం పోనట్లు మమ్మల్ని కడుగు. మమ్మ పాపములు పోనట్లు మమ్మల్ని పవిత్రపరచు తండ్రి. ఈ సోపుతో మమ్మల్ని కడగండి. ఈ మమ్మల్ని తెలుగా మార్చు ప్రభా. నేను అక్కడ వరకు మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ కొరకు సాక్షిగా మమ్మల్ని బ్రతకనివ్వమని మమ్మల్ని నీ చేతులకు సమర్పించుకుంటూ తండ్రి, ఎందరైతే ఆశపడి అడిగారు వారందరికీ యోగ్యతను దయచేసి పరిశుద్ధపరిచి మమ్మల్ని మన్నించి నీ రక్తంతో కడిగి క్షమించమని సారిపోయిన నా పాత్రగా నన్ను చేజారిపోనివ్వకు. శోధనలన్నీ ఎదిరించినను నన్ను సోలిపోనివ్వకయ్యా. నా జీవితంలో ప్రతి క్షణంలో ఉండి నన్ను నడిపించు అని అడుగుదాం.
తోడుగుండి మా నోటి నిండా నవ్వులు కలుగజేసి మా హృదయంలో ఇగో ప్రభా తండ్రి ఎన్నడూ చూడని సమాధానము ఈ సమయంలో మాకు అనుగ్రహించి మా దినములన్నిటినీ ప్రభా ఇగో ఆనందముతో ఇగో ప్రభా కృపాక్షేమములతో ఆనంద గానాలతో స్తోత్ర గీతములతో నేను ఆరాధించి కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన వారము గతించిన నెలంతా కూడా మమ్మల్ని కాపాడి సంరక్షించిన మీ అమూల్యమైన ప్రేమకు మీరు చేసిన మేలులకు అందరం ఒకసారి రెండు చేతులు పైకెత్తి ఆయనకు స్తోత్రములు తెలియజేద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. ఈ కృపలో మమ్మల్ని దాచినందుకు స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని దీవించినందుకు స్తోత్రాలు చెల్లిద్దామా? మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి దేవానికి స్తోత్రములు చెల్లిద్దామా? దేవా సజీవంలోని ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దామా? ఈ దినమున మేము నీ సన్నిధిలో నిలిచుండే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దామా? మహోన్నతుడమైన మా ప్రియ పరలోక మందున మగన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి శ్రేష్టమైన వాక్యస్థంలోకి వెళ్తుండగా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. నీ వాక్యము అయా తండ్రి రెండంచుల వాడికల ఖడ్గము అయా అది ప్రతి విధమైన హృదయాలను కదిలిస్తుంది. అది కీళ్లను సైతము విభాగించి ప్రభా అయా తండ్రి అది ప్రభా ప్రతి జీవితాన్ని సరిచేస్తుందని వాక్యం సెలవిస్తోంది. నీ వాక్యము వెలుగులో మమ్మల్ని వెలిగించమని నీ సేవకుని శిలచొడ్డున మరుగుపరుచుకుని దేవా మీరే మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని మా హృదయాలను తెరిచి నీ వాక్యములకు సిద్ధపరచమని నజరుడైన యేసు నామములో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకలు సమర్పిస్తున్న మా ప్రియ పరమ తండ్రి ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం.